ట్రైలర్ చూసి సినిమాని మాత్రం జడ్జ్ చేయకండి మామ. వెల్కమ్ టు మై ఛానల్ సినిమా పోస్టర్ ఎన్డీకే. మూవీ రివ్యూలోకి వెళ్తే మూవీలో ఏం లేదు మామ. కమింగ్ టు ద పాజిటివ్స్, మూవీలో విఎఫ్ఎక్స్ బాగుంటాయి, అది కూడా అక్కడక్కడ మాత్రమే. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా బాగానే ఉంటుంది. మూవీలో మెయిన్గా మెచ్చుకోవాల్సింది మనం ఏమన్నా ఉందంటే అక్కడక్కడ కొన్ని షార్ట్స్, క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ సాంగ్ కానీ బాగుంటుంది. ఇంకంతే, ఇంతకుమించి ఏం లేదు మామ. ఇక నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మామ ఏం చెప్పాలి, సినిమా అంతా నెగిటివే. సినిమాలో బోర్ కొట్టించే ల్యాగ్ సీన్లు, విఎఫ్ఎక్స్ వీక్ విఎఫ్ఎక్స్, సినిమాలోని కొన్ని సీన్లు అయితే ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు. సినిమాలో విలన్ ఎందుకు ఉంటాడు, ఎందుకు జరుగుతుంది? మామూలుగా అయితే ఒక సినిమాలో ఒక ఆత్మను బంధించారంటే బంధించిన తర్వాత దీనికి ఇది చేయకూడదు అని కొన్ని విషయాలు ఉంటాయి, కానీ అవేం ఉండవు. ఇక్కడ మనంతకు మనమే చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సినిమా అసలు ఎక్కదు మామ. హర్రర్ సినిమాలు చూసే వాళ్ళకైతే అస్సలు ఇది హర్రర్ అనిపించదు. నాకైతే బొత్తు నచ్చలే. సినిమా గురించి ఏం చెప్పాలో చెప్పు. తమన్నా గారి యాక్టింగ్ అయితే అస్సలు మరీ దారుణం. తమన్నా గారి యాక్టింగ్, ప్రీవియస్ మూవీలో తమన్నా గారి యాక్టింగ్ చూసుకుంటే బాగుంటుంది, కానీ ఈ మూవీలో తమన్నా గారి యాక్టింగ్ చూస్తే అసలు చూడలేరు. ఇంకా హెబ్బా పటేల్ అంటారా, హెబ్బా పటేల్ పార్ట్ 1లో ఉంది కాబట్టి పార్ట్ 2లో తేవాలా కాబట్టి తెచ్చారంతే. హెబ్బా పటేల్ ఉందంటే ఉంది. ఇంకా హెబ్బా పటేల్ గారి యాక్టింగ్ గురించి చెప్పకూడదు బాబోయ్, మహా దారుణం. హెబ్బా పటేల్ గారి యాక్టింగ్ బాగుండదు, ఏం బాగుండదు. ఏం చెప్పకూడదు. సినిమా బాగాలేదు అంతే. ఇంకా సినిమా రివ్యూ అంటావా, బుక్ మై షో రివ్యూ చేసి నేను కొద్దిగా లేట్గా వెళ్ళామామ నైట్ షోకి. హర్రర్ మూవీస్ నైట్ షో చూస్తేనే బాగుంటుందని, కానీ నేను బుక్ మైలో రివ్యూకి మనం చూసిన మూవీకి అస్సలు సంబంధం ఉండదు. బుక్ మై షో రివ్యూ చూసి వెళ్ళినారనుకో మాత్రం మీరు బురదలో కాలేసినట్టే. బుక్ మై షో రివ్యూ మాత్రం ఖచ్చితంగా చూడకండి. సంపత్ నంది గారు, మీ రైటింగ్లో స్టోరీ వస్తుందంటే నేను ఏదో కొద్ది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అండి. మన గౌతమ్ నందా కానీ సిటీమర్ కానీ ఈ మూవీ ఏందండి, అస్సలు మీరు తీశారు అంటే మీ నమ్మబుద్ధి కూడా అవుతలేదు. ఓకే, ఫైనల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 10కి 5.6. నాకైతే మూవీ నచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్.